ఈరోజు మనం చెప్పుకునే కథ ఈనాడు బుక్ స్టోరీ అమ్మ. రచన శ్రీమతి ఎన్ సురేఖ కృష్ణ. మావయ్య, అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేరుద్దామని అనుకుంటున్నాను. నువ్వొక్కసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోన్. ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వేణు. ఇప్పుడు రేవతిని ఓల్డేజ్ హోమ్లో చేర్చాల్సిన అవసరమేమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాడు. గతం గుర్తొచ్చింది. వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క. బావ ప్రసాదరావు చాలా మంచివాడు. మా అమ్మా నాన్నలు పల్లెటూరులో ఉండడం వల్ల నేను అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాణ్ణి. డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది. అప్పటికి వేణు 5 రోజుల పిల్లాడు. బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు. రేవతి బావకి దూరపు బంధువుల అమ్మాయి. తల్లిదండ్రి లేరు. మేనమామ పెంచాడు. రేవతి నెమ్మదస్తురాలు. 10వ తరగతి వరకు చదువుకుంది. బావ రెండో పెళ్లి చేసుకునేసరికి నేనెక్కడ ఉండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను. వచ్చిన అమ్మాయికి నేనిక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో లేదో, వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను. రేవతి వచ్చిన వారం రోజులకు నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను. అన్నయ్య అని పిలిచింది. ఎదురుగా రేవతి. మొహమాటంగా లేచి నుంచున్నాను. అన్నయ్య, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు. నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు. అన్నయ్య, మీరు వెళ్ళిపోవద్దు. నేను కూడా మీ చెల్లిని. మీ చదువు అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావడానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి. అంతేకాని మీరు వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ. ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అబ్బే, అదేం లేదమ్మా. నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినే కానమ్మా. నేను ఇక్కడే ఉంటాను అన్నాను. రేవతి తల నిమిరి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి. ఆ తరువాత మరెప్పుడు రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు. అంతలా ఆప్యాయత అనుబంధాలు నెలకొన్నాయి మా మధ్య. బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి. అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్య. బాబుకు ఆ లోటు తెలియకూడదు. అసలు నేను సవితి తల్లిననే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి. మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కోసారి. మా అమ్మా నాన్నలకి కూడా కూతురు లేని లోటు తీర్చింది రేవతి. ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది. ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అని పేరు వచ్చింది. 2 ఏళ్ళు గడిచాయి. బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు. వాళ్ళ నాన్న కన్నా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేవాడు. నాకు చదువు అయిపోయి ఉద్యోగం కూడా అనుకోకుండా అక్కడే దొరికింది. ఉద్యోగం అక్కడే దొరకటం వల్ల అందరం సంతోషించాం. నేను అప్పుడప్పుడు ఉద్యోగం పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి ఢిల్లీ వెళ్ళి 10 రోజుల తర్వాత వచ్చాను. అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది. 2 ఏళ్లుగా చూస్తున్నాను. ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరుగని రేవతిని హాస్పిటల్లో చేర్చేంతగా ఏమైందో తెలియదు. అడిగినా బావ చెప్పలేదు. ఏదో దాస్తున్నాడనిపించింది. రేవతికి సాయంగా ఉండడానికి అమ్మ వచ్చింది. అమ్మ 1 నెల ఉండి వెళ్ళిపోయింది. తనను బస్సెక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చేసరికి రేవతి ఒక్కటే ఉంది. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది. సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను. రేవతి, నీకెప్పుడు కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా
హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏం వచ్చింది? నీకిష్టమైతేనే చెప్పమ్మా. బావని అడిగినా చెప్పలేదు. అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి తరువాత, ఇందులో దాచేదేముందన్నయ్య? నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేనేమోనని నా భయం. అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఈయనతో చెప్పాను. మొదట ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. వాణ్ణి నేను ప్రేమగా పెంచుకొని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు అంది రేవతి. అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపవడమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు. నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి స్నేహం ఏర్పడింది. రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది. పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. రేవతిని బావను విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది. అయినా విడిచి వెళ్ళక తప్పలేదు. వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించటం మా అందరికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు. బావ దినకర్మలు అన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాక కానీ నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడడానికి కుదరలేదు. ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే. అందుకే రేవతిని పిలిచి, చూడమ్మా, నీకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది. నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచినన్ని విధాలుగా రేవతిని ఓదార్చాను. 2 రోజుల తరువాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాం. అమ్మా నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను. నేను నెలకొకసారి వెళ్ళి వాళ్లను చూసి వచ్చేవాడిని. బాబును స్కూల్లో జాయిన్ చేశాము. వాణ్ణి స్కూల్కు పంపడం, లంచ్ తీసుకెళ్లడం, స్కూల్ నుండి తీసుకురావడం, ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావడం కాస్త అలవాటై చిన్న చిన్నగా బావ పోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది. వేణు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మాకు 2 పిల్లలు పుట్టారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి. అయినా వీలు చూసుకొని గాయత్రి నేను రేవతిని చూసి వచ్చేవాళ్ళం. రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది, నేర్పేది. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఆస్తి ఉంది కదా అంటే నాకు బోరు కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది. తనలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. రేవతికి రాబడి బాగానే ఉండేది. పని కూడా ఎక్కువగా ఉండేది. అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం కూడా మర్చిపోయేది కాదు. వాడికి అన్నీ అమర్చి పెట్టేది. స్కూల్కి పంపాలన్నా తీసుకురావాలన్నా తను వెళ్ళాల్సిందే. నా సహకారం సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి. తల్లిని దేవతలా భావించేవాడు వేణు. తనతో పాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు. అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు వాళ్లకు ఒక బాబు కూడా. 3 నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది. ఇక వేణుకైతే తల్లంటే ప్రాణం. అంతా బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో. కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవడంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని ఇంటికి బయలుదేరాను. మధ్యలో బస్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాను. ఇంట్లోకి వెళ్తూనే, గాయత్రి, త్వరగా బట్టలు సర్దు, హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాను. ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం? ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. తల నొప్పిగా ఉంది. ముందు కాస్త కాఫీ ఇవ్వు.
నీకు అన్నీ వివరంగా చెబుతాను అన్నాను. కాఫీ తెచ్చిచ్చి కూర్చుంది గాయత్రి. చెప్పండి అంటూ. వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి, వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు. అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది. ఏది ఏమైనా మనం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలియదు. త్వరగా కానీ వెళదాం అన్నాను. నేను చెప్పింది విని అలాగే నిలబడిపోయింది గాయత్రి. వెంటనే కోపంగా, అదేంటండి, ఆ అబ్బాయికి మతిగాని పోయిందేంటి? రేవతి లాంటి తల్లి ఉంటుందా? అలాంటి ఆమెను ఓల్డేజ్ హోమ్లో చేరుస్తానంటాడా? వెళ్ళి అదేంటో తేల్చుకుందాం. వాడికిష్టం లేకపోతే రేవతిని మనమే తెచ్చుకుందాం అంది. మేము హైదరాబాదులో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికి తెల్లవారింది. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన రేవతి మొహంలో ఆనందంతో పాటు ఆశ్చర్యం. ఏంటన్నయ్యా ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారి తీసింది. రేవతి మొహం చూస్తే ఈ విషయం తెలిసినట్లు లేదు. రేవతి కాఫీలు తెచ్చింది. అంతలో వేణు సరిత కూడా లేచి వచ్చారు. పలకరింపులు అయిపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకొని వేణు నేను బయటకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం. కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం. ఇప్పుడు చెప్పరా వేణు, ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని అనుకుంటున్నావు? వేణు ఒక్క నిమిషం ఆగి, సరిత మళ్ళీ జాబ్లో చేరతానని అంటోంది మామయ్య. ఇల్లు కొన్నప్పుడు, మొన్న అమ్మకు ఆపరేషన్ అప్పుడు కొంత అప్పయింది కదా. పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా. బాబుని అంటే డే కేర్లో చేర్చవచ్చు, కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా. పైగా ఆపరేషన్ అయి ఉండడం వల్ల తనను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్నా భయమే. అందుకని సరిత అమ్మను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలని పట్టుపడుతోంది. నాకు అమ్మని వదిలి ఉండడం ఇష్టం లేదు. ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను. ఈ విషయం అమ్మకు ఇంకా చెప్పలేదు. ముందు మీతో మాట్లాడి తరువాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు వేణు. చాలా మంచి పని చేశావు. ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు ఓల్డేజ్ హోమ్ ఖర్చు లేకుండా పోయేది. ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే మీ అమ్మ గుండె ఆగి చనిపోయేది. మావయ్య అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు. లేకపోతే ఏంట్రా, ఇప్పుడు నీకు తెలియని 2 విషయాలు చెబుతాను విను. మొదటిది, నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు, నా అక్క కొడుకువి అన్నాను. చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు. నువ్వు చెప్పేది నిజమా మావయ్య అంటూ పదే పదే అడిగాడు వేణు. అవును, మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య. ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి కొడుకనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది. నీకేదైనా జబ్బు చేస్తే విలవిలలాడేది. నీకింకొక విషయం చెప్పనా? తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతంగా ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా పిచ్చి తల్లి. అందుకే రేవతంటే మాకు ప్రేమ, అభిమానం, అన్నింటికీ మించి గౌరవం. తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు. ఏమిస్తే తీరుతుంది ఆ తల్లి రుణం? రుణం తీర్చుకోలేకపోతే పోయావు. కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా? మీ అమ్మకు తన పెంపకం మీద చాలా నమ్మకం. తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మను నేను తీసుకెళ్తాను. అంతేకాని ఓల్డేజ్ హోమ్లో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాను. వేణు చేతులు నన్ను ఆపేశాయి. విసురుగా వేణు వైపు చూసిన నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను. నన్ను క్షమించు మావయ్య. సరిత అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేరుద్దామని చెప్పినప్పటి నుండి నా మనసులో లేదు. మీరైతేనే
నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బ్రతకడానికి కూడా పనికిరాను. ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను. నా బిడ్డకు కూడా మాతృప్రేమను దూరం కానివ్వను. నా తల్లికి నా చేతనైనంత వరకు ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను. ఇది నీ మేనల్లుడిగా కాదు మామయ్య, రేవతి కొడుకుగా చెబుతున్న మాట అన్నాడు దృఢంగా వేణు. మళ్ళీ అమ్మయ్య, ఇదంతా అమ్మకు తెలియదు. తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు మొహం చూపించడానికి కూడా నాకు అర్హత ఉండేది కాదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు చాలా హెల్ప్ చేశావు మామయ్య. పద మామయ్య, నాకు ముందు అమ్మని చూడాలని ఉంది అన్నాడు వేణు. ఇద్దరం ఇంటికి వచ్చాం. గాయత్రి మొహంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది. నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలం అయిందని అర్థమైంది. వేణు అమ్మా అమ్మా అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చేయి పట్టుకొని హాల్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన వడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. ఏంటి నాన్న, ఒంట్లో బాగోలేదా అంది రేవతి నుదుటిపై చేయి పెట్టి. లేదమ్మా, ఊరికే పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తల నిమురుతూ. చూడన్నయ్య, వీడికింకా పసి మనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి. తన ముఖంలో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.